నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇంకా రథసప్తమి పూజ చేసుకోవటం కోసం అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాననమాట. ఇక ముందు రోజే జిల్లేడాకులు అనేవి తెచ్చుకుని నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. వీటి నుండి వచ్చే పాలు చాలా ప్రమాదం అనమాట. అందుకోసమే కడిగేసుకొని పెట్టుకున్నాను. కడుక్కోవచ్చో లేదో నాకు తెలీదు కానీ నేనైతే కడిగేసుకున్నాను. చిక్కుడాకులు తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. వాడుకునే ముందు వాష్ చేస్తాననమాట. ఎందుకంటే కుళ్ళిపోతాయేమో అని చెప్పి భయమేసి నైట్ అయితే తెచ్చేసుకున్నాను. మార్నింగ్ అయితే స్కూల్ ఉంది కాబట్టి పిల్లలతో ఈ అన్ని పనులు చేసుకోవటం అనేది కుదరదు. ఇంకా నైటే ఈ అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. కొంచెం గోమయంతో శుభ్రం చేసుకొని ముగ్గది వేసేసుకొని పెట్టుకున్నాను. రథసప్తమి ఉదయాన్నే 7 జిల్లేడాకులు అలాగే 2 రేగు ఆకులు గానీ, కాయలు గానీ అంటండి. మనకి అయితే కాయలే దొరుకుతాయి ఎక్కువ శాతం. ఇంకా కాయలు పెట్టుకొని ఫస్ట్ భుజాల మీద పెట్టుకొని, తర్వాత తల మీద పెట్టుకొని స్నానం అయితే చేయాలండి రథసప్తమి రోజు. పొద్దున్నే అంటే ఈ పూజా విధానం అంతా చేసినా చేయకపోయినా చాలామంది స్నానం వరకు అయితే ఖచ్చితంగా చేస్తారనమాట. జిల్లేడాకులు అలాగే రేగికాయలు పెట్టుకొని తల్ల స్నానం అయితే చేస్తారనమాట. ఇంకా నాకొచ్చినట్టుగా నేనైతే రథం ముగ్గు వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. రథసప్తమి మా అత్తయ్య గారు అయితే ప్రతి సంవత్సరం చేసేవాళ్ళనమాట. అత్తయ్య గారు ఉన్నప్పుడు చక్కగా ఈ పనులన్నీ అంటే అక్కడ ముగ్గు వేసేసి వదిలేసాననుకోండి, దేవుడిని సర్దటం అన్నీ అత్తయ్య గారు చక్కగా పీట వేసి కూర్చొని అన్నీ ఆవిడే సర్దుకునేవారనమాట. నేను పిల్లల్ని చూసుకునేదాన్ని. ఇప్పుడు మొత్తం అవి ఇవి చేసుకునేటప్పుడు నాకైతే ఖచ్చితంగా అత్తయ్య గారు గుర్తొస్తారనమాట. ఒకళ్ళు ఉంటే పెద్దవాళ్ళు లేరనుకుంటాం కానియండి, ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇలా కాగడాలు లాంటివి పూజంతా అయిపోయిన తర్వాత వెలిగించి సూర్యుడికి చూపిస్తారనమాట. ఇంకా నేను వాటి కోసం తయారు చేస్తున్నాను. ఒక్కొక్కరికి 2 ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి 4 రెళ్ళు 8 అనమాట. పూజంతా అయిపోయిన తర్వాత వెలిగించి సూర్యభగవానునికి అయితే చూపిస్తాము. దానికోసం అవి రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఈ చిక్కుడుకాయలతో రథం అనేది చేసుకుంటారనమాట. 7 చిక్కుడుకాయలు వాడతారండి రథం చేసుకోవటం కోసం. సూర్యభగవానుడికి 7 గుర్రాలు ఉన్నాయి కదా! అలా అనుకుని 7 చిక్కుడుకాయలు వాడతారని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క పేరు ఉందంటండి. అలాగే ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క కలర్‌లో ఉంటదంట. అది వెళ్ళే స్పీడ్‌కి మనకి కలర్ గూడా తెలియక అలా వైట్ అనుకుంటాం గానీ, నేను విన్నాను. అప్పుడప్పుడు ఆహ్, వింటాం గదండీ! అలా విన్నప్పుడు విన్నాననమాట. స్టోరీస్ విన్నప్పుడు. ఆ గుర్రం అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. ఆహ్, అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్‌లో ఉంటాయి అని చెప్పేసి. ఇంకా వాటికి ప్రతీకగా ఇలా మనం రథం అనేది చేసుకుంటాము. ఇంకా ఈ రథంలో ఆహ్, నే కొంతమందైతే దేవుని ప్రతిమ లేని వాళ్ళు, అలాగే ఫోటో అలా లేని వాళ్ళు తమలపాకు మీద సూర్యుని బొమ్మ వేసుకొని, అంటే కుంకుమతో వేసుకొని, అది పెట్టుకొని అయితే పూజ చేసుకుంటారు. మేమైతే ఇంకా మా అత్తయ్య గారు ఎప్పటినుంచో చేస్తున్నారు. తర్వాత నేను చేస్తున్నాననమాట. ఇంకా మా అత్తయ్య గారైతే ఇందులో పసుపు వినాయకుడిని పెట్టుకుంటారు. నేను గూడా అదే ఫాలో అయితున్నాను. ఈ 4 చిక్కుడుగాయల్ని నిలబెట్టడం ఈజీ అండి. పైన 3 నిలబడడం కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే వాటికి బ్యాలెన్స్ చేయడానికి కుదరదు కదా! అవైతే కొంచెం కష్టంగానే నిలబడతాయి. మనం ఇనుపుల్లలు అంటే వాడలేనివి కొబ్బరి ఇనుపుల్లలు ఉంటాయి కదండీ! వాటితో అయితే రథం చేసుకుంటామనమాట. మేమైతే దీంతో చేసుకుంటాము. ఇంకా ఈ రథసప్తమి రోజు స్నానం చేయటం, అలాగే ఈ రథం చేసుకోవటం, అలాగే సూర్యదేవునికి ప్రసాదంగా పెట్టేది పరవన్నం అనమాట. పరవన్నంలో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఏయకుండా పరవన్నం అయితే పెడతారు. ఇంకా కుదిరిన వాళ్ళైతే ఇలా పొయ్యి మీద చేస్తారనమాట. అందులోనూ ఓన్లీ ఆవు పిడకలు మాత్రమే ఉపయోగించనమాట. ఎట్లాంటి పుల్లలు పెట్టకూడదు. ఒకవేళ పొయ్యి పెట్టే వీలు లేని వాళ్ళు చక్కగా గ్యాస్ అనేది శుభ్రం చేసుకొని దాని మీద కూడా చేసుకోవచ్చనమాట. అంటే నేను ఈ ఒక్కరోజే చేస్తానండి. నాకు వీలు కుదురుద్ది. అలాంటప్పుడు ఎందుకు మానేయడం అని చెప్పి, ఇంకా మా పిన్ని వాళ్ళు ఆవును కొనుక్కున్నారు. వాళ్ళైతే పిడకలు కూడా చేస్తున్నారనమాట. అలాగే సంక్రాంతికి ఉమ్మడి ఫ్యామిలీ అని చెప్పి అందరూ చేసుకున్నాం కదా! భోగి పిడకలు కూడా చాలా ఎక్కువ చేశాము. ఇంకా అందులో కొన్ని ఉంచుకుంటాననమాట మామూలుగా అయితే. ఈసారి అయితే ఇంక పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను. నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇంకా అందుకని ఇలాగే చేద్దామని చెప్పి పొయ్యి అయితే పెట్టాననమాట. ఇంకా జిల్లేడాకులకి బొట్టు పెట్టేసుకొని 7 ఆకులు పెట్టుకుంటున్నా అండి. అక్కడ రథం పెట్టుకొని దానిలో పసుపు వినాయకుడిని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటా అనమాట. ఇంతకీ ఈరోజు పరవన్నం ఎందుకు పెడతారో తెలుసా మీకు? నేను కూడా ఈ మధ్యే విన్నానండి.
నేను విన్నది మీకు చెప్తున్నాను. తెలియని వాళ్ళు నాలాగే తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నా అనమాట. సూర్యభగవానుడికైతే పళ్ళు లేవంటండి. అందుకోసం ఈరోజు పరమాన్నం ఒక్కటే నైవేద్యం పెడతారంట. కానీ పళ్ళు ఈ ఒక్కరోజే ఉండవంటండి. ఎందుకంటే దానికొక చిన్న స్టోరీ ఉంది. నేను విన్నది మీకు చెప్తున్నాను. మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను విన్నది నాకు గుర్తున్నది మరి చెప్తున్నా అనమాట. పూర్వం దక్షయజ్ఞం చేశారు అని చెప్పి స్టోరీస్‌లో వినే ఉంటారు. ఎక్కడైనా వినకపోతే నాకు తెలిసింది చెప్తున్నాను. ఆ దక్షయజ్ఞం చేసేటప్పుడు దక్ష ప్రజాపతి అంటే అప్పుడు ఆ కథలో పరమేశ్వరుడికి మావయ్య అనమాట దక్ష ప్రజాపతి. అలాగే దాక్షాయణి అమ్మవారి పేరు. అయితే దాక్షాయణిని పిలవలేదంటండి. పరమేశ్వరుని పిలవలేదు. మిగతా దేవతలందరినీ యజ్ఞం చేయటానికి ఆహ్వానించారనమాట. అప్పుడు దాక్షాయణి మా తండ్రి గారు నన్ను మర్చిపోయినట్టున్నారు. ఖచ్చితంగా పిలిచేవారే. నేను వెళ్ళి మిమ్మల్ని కూడా పిలవమని చెప్తాను అని చెప్పి పరమేశ్వరితో చెప్పారంటండి. స్వామివారికి చెప్తే వద్దు పిలవలేనిదే వెళ్ళకూడదు అంటే, కాదు అని చెప్పి అమ్మవారు వెళ్ళారంట. వెళ్తే అప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి పిలవలేదేంటిది అని అడిగితే, నీ భర్త శ్మశానంలో ఉంటారు, బూడిద రాసుకుంటాడు, అలాంటి వాడిని నేనెందుకు పిలుస్తాను, నిన్ను కూడా పిలవలేదు కదా, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అమ్మవారిని అవమానించారంట. దాంతో అమ్మవారికి కోపం వచ్చి తండ్రిని శపించారంట. నా భర్తని అవమానించిన నీ నాలుక అలాగే నీ తల కూడా 2 తెగుపడతాయి అని చెప్పి శపించారంట. ఇంకా స్వామివారికి ఇక్కడ జరిగిందంతా చెప్పలేక ఆవిడకి అవమానంగా ఫీల్ అయ్యి దక్షయజ్ఞంలో దూకేశారంట అమ్మవారు. అది తెలిసిన పరమేశ్వరుడు అంటే కోపంతో నాట్యం చేశారంట. ఆ నాట్యంలో ఆయన జటాజూటం ఉంటుంది కదండీ! ఆ తల కింద నేలకి తగిలి అందులోంచి వీరభద్రుడు పుట్టుకొచ్చాడంట. ఆ వీరభద్రుడు ఇక్కడ యజ్ఞం జరిగే ప్లేస్‌కి వెళ్ళి అక్కడికొచ్చి ఆల్రెడీ ఉన్న దేవతలందరినీ చాలా హింస పెట్టాడంట. అక్కడ ఆర్గ్యం తీసుకోవడానికి సూర్యభగవానుడు వచ్చి ఉన్నాడంట ఆల్రెడీ. సూర్యభగవానుడికి 12 అవతారాలు ఉన్నాయని చెప్పి అంటే 12 పేర్లతో పిలుస్తారు కదా సూర్యభగవాన్ని. అందులో ఒక అవతారంతో వచ్చి ఉన్నారంట. సారీ అవతారం పేరు మర్చిపోయాను నేను. ఆ అవతారంతో వచ్చి ఉంటే సూర్యభగవాన్ని ఈ వీరభద్రుడు కొట్టారంట. అంటే జరుగుతుంది కదా అక్కడ యుద్ధం. అప్పుడు వీరభద్రుడు సూర్యభగవాన్ని కొడితే పళ్ళు అనేవి ఊడిపోయాయంటండి. అప్పుడు సూర్యభగవానుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా వీరభద్ర మమ్మల్ని దేవతలందరినీ అక్కడ యజ్ఞం జరిగే ప్లేస్కి వచ్చి చాలా హింస పెట్టాడు, ఇలా చేశాడని చెప్తే పరమేశ్వరుడు నువ్వేమీ బాధపడకు అని చెప్పి ప్రతి రథసప్తమికి నీ భక్తులు నీకైతే పాయసం చేసి పెడతారు. ఆ పాయసం తినగానే నీకు పళ్ళు అనేవి వస్తాయి. మళ్ళీ రథసప్తమి ముందు రోజు వరకు ఆ పళ్ళు అనేవి ఉంటాయి. రథసప్తమి రోజు మాత్రమే నీకు పళ్ళు అనేవి ఉండవు. నీ భక్తులు నీకు పాయసం ఎప్పుడైతే చేసి పెడతారో రథసప్తమి రోజు అప్పుడు నీకు పళ్ళు అనేవి వచ్చేస్తాయి అని చెప్పారంటండి. అందుకనే రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ఓన్లీ గోధుమలతో వండుతారని చెప్పి నేను కథ విన్న దానిలోనే చెప్పారు. మనం ఇక్కడ అందరూ కూడా అన్నంతోనే పరవన్నం చేసి సూర్యభగవానుడికి అయితే పెడతాము నైవేద్యం. ఇంకా ఇందులో ఎట్లాంటి డ్రై ఫ్రూట్స్ వేయరు. అలాగే అన్నం కూడా చాలా మెత్తగా ఉడికేలాగా చేసి పెడతారంటండి. ఇంకా భక్తులందరూ పరవన్నం పెట్టిన తర్వాత సూర్యభగవానుడికి పళ్ళైతే వచ్చేస్తాయి. అవి సంవత్సరం పాటు ఉంటాయంటండి. నేను కూడా ఇప్పుడు తెలుసుకున్న కథే అనమాట. అంటే ప్రతి సంవత్సరం రథసప్తమి చేసుకుంటాం కానీ అన్నీ ఎప్పుడు తెలిసిపోవు కదండి, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. నాకైతే ఇప్పుడు తెలిసిన విషయం అనమాట ఇది. సూర్యభగవానుడు అయితే ప్రత్యక్ష దైవం. దేవుడు ఉన్నాడు లేదు అని నమ్మలేని వాళ్ళకు కూడా సూర్యభగవానుడు కంటికి కనిపించే దైవం అండి. అసలు ఆయన లేకపోతే ప్రపంచమే ఉండదు. ఆయన లేకపోతే ఎండాకాలం వర్షాకాలం ఉంటాయో చెప్పండి. ఆయన నీటి ఆవిరి తీసుకుంటేనే వర్షాకాలంలో వర్షాలు పడతాయి, లేకపోతే వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యభగవానుడు లేనిది ఏదీ లేదనమాట. ఆయనే ప్రత్యక్ష దైవం. ఖచ్చితంగా ఇదైతే అందరూ నమ్మాల్సిందే. నాకు స్పెషల్గా అంటే నా పర్సనల్గా సూర్యభగవానుడు చాలా ఇష్టమండి నాకైతే. ఇంకా మా అత్తయ్య గారు చేస్తారు. అలాగే అరసవిల్లి తర్వాత దేవాలయం అనేది మా తణుకులో ఉందన్నమాట సూర్యభగవానుడిది. ఈరోజైతే అస్సలు ఖాళీ ఉండదు గుడి. మేమైతే ఇంక ఇంటి దగ్గర ఎలాగో పూజ చేసుకుంటామని అక్కడికైతే వెళ్ళను. ఇంకా మా చిన్న బాబు పుట్టేటప్పుడండి డెలివరీ టైంలో చాలా అంటే డెలివరీ అయిన తర్వాత చాలా సీరియస్ అయిందనమాట నాకు. మేము ఎందుకో స్కానింగ్‌కి వెళ్ళి అనుకోకుండా సూర్యభగవానుడి గుడికి వెళ్ళి
హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళ్తే డెలివరీ చేసేయాలి అని చెప్పారనమాట డాక్టరు. సరే అని అడ్మిట్ చేసేసి డెలివరీ అవ్వగానే అంటే బాబు బాగున్నాడు. నాకైతే చాలా సీరియస్ అయిందనమాట. నన్నైతే వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇంకా బాబు ఇంకో హాస్పిటల్ ఉన్నాడు. పుట్టగానే పిల్లల్ని ఎండలో పెడతారు కదండీ! అప్పుడు మా బాబుని ఎండలో పెట్టడానికి పైకి తీసుకెళ్లారంట. అమ్మ త్వరగా వచ్చేయాలని దండం పెట్టుకోమ్మా అని చెప్పి మా చిన్నోడితో అయితే చెప్పారంట మా అత్తయ్య, మా మావయ్య ఇంకా మా అమ్మ. చెప్తే మా చిన్నోడు నిజంగా అలా చేతులెత్తి దండం పెట్టుకున్నట్టు అనిపించిందంటండి ఆ టైంలో. వాడు పెట్టుకుంటాడా చెప్పండి? కానీ వీళ్ళు చెప్పడానికి, వాడు చేయటానికి అలా అనిపించిందంటండి. ఇంకా కొద్ది గంటల తర్వాత నేనైతే మెలుకువలోకొచ్చాననమాట మూడో రోజు. అప్పుడు నేను మెలుకువలోకొచ్చిన తర్వాత, "ఇలా మీ చిన్నోడు సూర్యుడికి దండం పెట్టుకున్నాడమ్మా, నువ్వు లేచిపోయావు. నీకు మంచిగా తగ్గిపోతది" అని చెప్పి నాకు చెప్పారనమాట. నాకైతే చాలా నమ్మకం అనమాట సూర్యభగవానుడైతే. ఇంకా ఆ ఇష్టంతోనే మా అత్తయ్య గారు చేసేవారు. ఇంకా ఆవిడ లేకపోయినప్పటికి కూడా మాకు అలవాటు చేసేసారు కాబట్టి, ఇంకా ఆవిడ చేసిన పద్ధతిలోనే కొంచెం తప్పులు, ఒప్పులు ఏమన్నా ఉంటే నాకు తెలీదు. ఇంకా అత్తయ్య గారు చేసిన విధానంలోనే నేనైతే ఇంక అలా కంటిన్యూ చేస్తున్నాననమాట. 7 చిక్కుడాకుల్లో పరవన్నం అనేది పెట్టి, నైవేద్యం పెట్టి, దీపం పెట్టేసి, తర్వాత హారతి ఇచ్చేసామనమాట. ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత మీకు ఫస్ట్ చెప్పాను కదా! కాగడాలు వెలిగించి సూర్యభగవానుడికి చూపిస్తామని, అవి కూడా చూపించేసామనమాట. ఇదండి నా రథసప్తమి అయితే. ప్రతి సంవత్సరం నేనైతే చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఈరోజు 365 ఒత్తులు కూడా వెలిగిస్తాము. ఇంకా అత్తయ్యగారు చెప్పాను కదా! అత్తయ్యగారు వెలిగించేవాళ్ళు, మేము కూడా వెలిగిస్తాము. ఈ సంవత్సరం నేనైతే అందరూ మంచిదంటున్నారని గోధుమ దీపం ఒకటి పెట్టాను. గోధుమలు వేసి దానిపైన దీపం ఒకటి పెట్టాననమాట. అలాగే సూర్యదేవుని ఫేస్ ఒకటి తెచ్చుకున్నాను. మా పెద్ద బాబు రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. ఇంకా ఆయన్ని చూసి చేసుకున్నట్టు ఉంటుంది కదా! మార్నింగ్ 6:30కి అలా చేస్తున్నాడు. అప్పటికి కొంచెం ఎండ తక్కువ ఉంటుంది కదండీ! అప్పుడు సూర్యభగవాన్ని చూసి చేసుకున్నట్టు ఉంటుంది కదా అని నేనైతే ఇప్పుడు తెచ్చి పూజలో పెట్టాననమాట. అది కొంచెం ఎదురుగుండా కడితే మా పెద్ద బాబు నమస్కారం చేసుకున్నప్పుడు చూస్తాడని చెప్పి ఇదనమాట నేను చేసుకున్న మార్పులు పూజలో కొంచెం అటు ఇటుగా. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఖచ్చితంగా అందరూ కొత్త వాళ్ళే ఉంటారులేండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి నా రథసప్తమి వీడియో అనమాట. సూర్యభగవానుడు దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు భూషుడు అనే అవతారంతో అర్ఘ్యం తీసుకోవడానికి వెళ్ళారంటండి. ఇప్పుడైతే గుర్తొచ్చిందనమాట నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.